ఇండియా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ ప్రెసిడెంట్ జి మురళీధర్, సెక్రటరీ జనరల్ టి విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంస్థ ఏర్పడి 2 ఏళ్లైన సందర్భంగా రేపు తిరుపతిలో సభ నిర్వహిస్తున్నారు. ఈ అసోసియేషన్లో 747 మంది జీవితకాల సభ్యత్వం పొందినట్లు సెక్రటరీ జనరల్ అన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ మా న్యాయబద్ధమైన డిమాండ్లన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని కోరుతున్నట్లు మురళీధర్ చెప్పారు. Some decision in regard to some education program tomorrow. So because at Delhi they may not permitted to even sit on hunger fast or something like this. But we are thinking of going on indefinite hunger fast at a specified place by which railway administration may be attracted. So we may take a decision tomorrow. If you are able to come tomorrow, we will brief you. No? All India Retired Station Masters మేమందరము ఒక అసోసియేషన్గా ఫామ్ అయినాము. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకి మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ని పెట్టుకున్నాము. అందులో ఇది మొట్టమొదటి జనరల్ బాడీ మీటింగ్ తిరుపతిలో రేపు కండక్ట్ చేయబోతున్నాం. అందులో ఒక 500 మంది స్టేషన్ మాస్టర్లు రిటైర్ అయిన వాళ్ళు మొత్తం భారతదేశం నుండి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు మేము పిలిచాము. ఇక్కడ వాళ్ళకి ఒక అవకాశం అంటూ కలుసుకోవడానికి చేశాము. ఈ సందర్భంగా మేము మా యొక్క అసోసియేషన్ యొక్క స్ట్రెంగ్త్ని చూపదలుచుకున్నాం. ఫస్ట్ రెండవది, కొన్ని డిమాండ్స్లలో మాకు లోపాలు జరుగుతున్నాయి స్టేషన్ మాస్టర్లకు ప్రత్యేకంగా. దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రొటెస్ట్గా రేపు జరగబోయే మీటింగ్కి ముందుగానే ఆహ్వానించి మీడియాలో తెలియజేసుకున్నాం. ఇక్కడ మేమేమి పెద్ద అజిటేషన్ అంటూ చేయదలుచుకోలేదు. బట్ మా నిరసన ఈ ఒక డిసిప్లిన్ పద్ధతిలో చూపదలుచుకున్నాం. అందులో ఒక విషయం ఏంటంటే, ఇంత ముందుగానే చెప్పినట్లుగా స్టేషన్ మాస్టర్లకి రావాల్సినటువంటి అప్గ్రేడేషన్ MACP అంటారు. అందులో